దేశంలోనే అత్యంత సంపన్నుడైన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పాదయాత్ర పూర్తయింది. గుజరాత్లోని జామ్నగర్ నుంచి ద్వారకలోని ద్వారకాధీశ్ ఆలయం వరకు దాదాపు 164 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేశారు. మార్చి 29న అనంత్ పాదయాత్ర ప్రారంభించి శ్రీరామనవమి రోజున ద్వారకాధీశ్ ఆలయానికి చేరుకున్నారు. అయితే పెళ్లి తర్వాత పాదయాత్ర చేయాలని అనంత్ అనుకున్నట్లు ఆయన భార్య రాధిక మర్చెంట్ చెప్పారు. పాదయాత్రలో అడుగడుగునా దైవనామ స్మరణ చేస్తూ అనంత్ అంబానీ తన ప్రయాణాన్ని కొనసాగించారు. శ్రీ ద్వారకాధీశుడు దయ వల్లే, ఆయన ఇచ్చిన బలం వల్లే పాదయాత్ర పూర్తి చేశానని అనంత్ అన్నారు. తన భార్య, తల్లి కూడా తనకు మద్దతు ఇచ్చారని చెప్పారు. తండ్రికి తన ప్రయాణం గురించి చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషించారని, తనను ఆశీర్వదించారని అన్నారు. తన అమ్మమ్మ, అత్తామామలు సహా అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. తన కుమారుడి పాదయాత్ర విజయవంతం కావడంతో అనంత్ అంబానీ తల్లి, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్పర్సన్ నీతా అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. ఒక తల్లిగా తన చిన్న కుమారుడు అనంత్ దివ్య ద్వారకాధీశుడు వద్దకు పాదయాత్ర పూర్తి చేయడం చాలా గర్వంగా ఉందన్నారు. గత 10 రోజులుగా అనంత్తో పాటు పాదయాత్రలో పాల్గొన్న యువకులందరూ మన సంస్కృతిని వ్యాప్తి చేశారని చెప్పారు. అనంత్కు బలాన్ని ప్రసాదించమని ద్వారకాధీశుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.